హాయ్. విత్తనాలన్నీ తీసి ఇలా వేసుకున్నాను. ఇందులో కొన్ని పెట్టుకున్నాము. ఇది ఏమంటారు, బరబటి సీడ్స్, బరబటి అంటారు కదా సీడ్స్. ఇవి పెట్టుకున్నాం, ఉన్నాయి కదా, పెట్టేసుకుంటాయి. కొంచెం కొంచెం తీసి పెట్టేసుకుంటే విత్తనాలు ఇందులో పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. 1, 2 ఇలాగా ఇందులో పెడదాం. 2 సీడ్స్ ఇందులో పెట్టుకుందాం. కొంచెం వస్తే ఇందులో కూడా 2 పెట్టేద్దాం. వస్తే ఇందులో కూడా పెట్టుకుందాం బరబట్టి విత్తనాలు. వేసేసి వస్తాయి. అవి ఇట్లా వచ్చేసిన రావడం లేదు. ఇందులో కూడా కొంచెం పెట్టుకుందాం ఈ సీడ్స్, ఎందుకంటే చూద్దాం ఎక్కడ వస్తాయి. కొంచెం కొంచెం ఇందులో పెట్టేస్తే సరే. పెట్టేస్తాను. ఒక సైడ్ పెట్టుకుందాం. చుక్కకూర సీడ్స్ కూడా పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇదిగొట్టి ఓ పక్క పాలకూర ఉందిగా, ఇందులోనే చుక్కకూర కూడా వేసేద్దాం. వస్తుంది. ఇంకా కొంచెం బంతి విత్తనాలు ఉన్నాయి, ఇవి కూడా పెడదాం ఫ్రెండ్స్. ఇందులో పెట్టుకొని చూద్దాం వచ్చాయి, లేకపోతే లేదు. వేసాను, వస్తాయని అనుకుంటున్నాం మ్యాక్సిమం. కొంచెం ఎండుమిర్చి సీడ్స్ కూడా వేద్దాం. ఇది కొంచెం లైట్గా వస్తాయని చూడండి. వేసుకున్నాను కదా, వస్తాయని చూడండి ఫ్రెండ్స్. దొండకాయలు హార్వెస్ట్ చేసుకుందాము. ఇవ్వటి చూడండి, 3, 4 కాయలు వచ్చాయి. అదే మొత్తం ఇదే ఊడిపోతుంది. ఇదిగండి, తీసుకున్నాం, హార్వెస్ట్ చేసుకున్నాం. ఇదిగో దొండకాయలు హార్వెస్ట్. 4 దొండకాయలు తీసాను. ఇంకా ఉన్నాయి ఇక్కడ దొండకాయలు. ఇక్కడ ఒక 2 ఉన్నాయి. అరే బాబా, అనిపించవు. మంచి దొండకాయ. దొండకాయలు మాత్రం భలే చిత్రంగా ఉంటాయి, మూలలా ఉంటాయి. ఈ బిర్యానీ ఆకు కూడా వేరే దాంట్లో వేయాలి. ఇది బిర్యానీలో వేసుకుంటారు. ఆకు బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇది వేరే దాంట్లో నాటుకుందామని చూస్తున్నాను. పక్కన ఏమైనా పెరకాల్సి ఫ్రెండ్స్. ఇదిగో ఇందులోని పోమీగ్రాంట్ మొక్క ఉండేది కదా, అది పోయిందనమాట. ఎండిపోయిన చిన్న మొక్క ఉంటే అయితే ఇందులో ఉన్న కొంచెం మట్టి, ఇదిగో ఇందాక నేను ముందు ఒక వీడియోలోనే తీసాను. అవి తోటకూర ఇవన్నీ ఇదైపోయి అయితే ఈ మట్టి మిగిలింది. ఆ మట్టి ఈ మట్టి కలుపుకున్నాను. ఇప్పుడు అడుగున ఇలా వేస్ట్ మొక్కలన్నీ వేసేసుకున్నాము. ఏళ్ళలో ఉన్న వేస్ట్ మొక్కలు వేసుకున్నాను. ఇందులో మట్టి పెట్టుకుంటున్నాను. ఇందులోని కొంచెం మట్టి వేసుకుంటే ఇందులో ఒక మొక్క అయినా పెట్టుకోవచ్చు. అందుకే ఇందులోకి వేస్తున్నాను. ఇదంతాను ఇందులో నింపుకుంటున్నాను. ఇందులో చామంతి మొక్క ఏదో పెట్టుకోవచ్చని. ఊరికే ఉంటే ఏటొస్తుంది, ఏదో మొక్క పెట్టేసుకుంటే బెస్ట్ కదా. నింపేసుకున్నాం. మిగిలింది ఉన్నది కదా, ఈ మట్టి కూడా ఈ డబ్బాలోకి నింపుకున్నాం.
ఈ డబ్బాలో కూడా అడుగున ఏమైనా కొంచెం కొంచెం ఏమైనా వేసేసుకుంటే ఆకులు అలాగే కాస్త ఇది తగ్గుతుంది. చిన్న చిన్నవి ఏమైనా ఉంటే బెటర్ నన్నది ఇందులోకి వేస్తాం. ఇందులోకి వేసుకున్నాం మట్టి 2 నిండిపోతాయి, 2 కుండీలు చక్కగా. ఇందులోకి సగమే ఉండేది మట్టి, అయితే ఈ కుండీలోకి సగం వేస్ట్ మొక్కలు నింపుకోవడం వల్ల మనకి కొంచెం మట్టి కలిసి వచ్చింది, అందుకే ఇది ఫుల్గా వచ్చేస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఇందాక హాఫే ఉండేది అందులోనే, ఇప్పుడు ఫుల్గా సరిపోతుంది 2 మొక్కలకి. మీరు కూడా అలాగే చెయ్యండి, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మట్టి అంటే మనం ఎక్కడి నుండి తెస్తాం. అది కాక మొక్క కూడా తేలిగ్గా ఉంటుంది అన్నమాట, బాగుంటుంది చక్కగా. బరువు కూడా ఎక్కువ ఉండదు, నీట్గా పెట్టుకోవచ్చు మొక్కలు. ఇదిగోండి, ఇది కూడా నింపుకున్నాను. ఇందులో చామంతి మొక్క ఏదైనా పెట్టేద్దాం. ఇవి ఏ కలరో తెలియదు ఫ్రెండ్స్, కానీ ఈ 3 చామంతి కొమ్మలు పెట్టుకుందాం శుభ్రంగా. మనము పెట్టుకునేటప్పుడు మొక్కలు కొంచెం గట్టిగా అదుముకుంటే వస్తాయి ఫ్రెండ్స్ బాగా. ఇప్పుడు వాటర్ పోద్దాం కొంచెం, సరే. ఇందులో కొంచెం పెట్టుకున్నాను చామంతి మీద వాటర్ పోసుకున్నాం. ఇందులో కూడా వేరే ఏమైనా పెట్టేద్దాం. ఇది ఏ కలరో తెలియదు ఫ్రెండ్స్, ఇది కూడా పెట్టేసుకున్నాం ఇందులో గోయిలా తీసేసి. ఇందులో కూడా పెట్టేసుకున్నాం. ఇందులో కూడా కొంచెం వాటర్ పోసుకున్నాం. ఇందులో మార్నింగ్ పెట్టుకున్నాను కదా, వీటికి కూడా వేసేద్దాం ఫ్రెండ్స్. వేస్తే సరిపోతుందంటే వీటిలో కూడా పెట్టుకున్నాను కదా, దీనికి వేస్తాను. దీనికి కూడా వాటర్ వేసుకున్నాను, ఇక్కడ కలబంద పాతుకున్నాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ వేస్తాను అనమాట. కొంచెం వేస్తే 2 times వేసామనుకో కొంచెం దీనిగా ఉంటుంది. ఎక్స్ట్రా మట్టి మిగిలింది కదా ఫ్రెండ్స్, ఇది వేరే కుండీలో వేసేసుకుందాం. ఇందులో వేసుకుంటే ఈ గిన్నెలో వేసుకొని వేరే కుండీలో వేసుకోవచ్చు. ఇది వేరే కుండీలో, ఈ కుండీలోనే వేసుకుందాం. ఇందులోనే వేసుకుంటే కొంచెం బాగుంటుంది, తక్కువ ఉంటుంది. పువ్వులు కూడా బాగా వస్తాయి మంచిగా. అందులో వేసాను, అందుకే కొంచెం ఖాళీలా ఉందనేసి. ఈ వంగ మొక్కలకి సైన్ ఇవేవో వచ్చేసాయి ఫ్రెండ్స్, ఇన్ని తీసేద్దాం. వీలైనంత వరకు మనకు తెలిసి ఇవన్నీ తీసేస్తేనే మంచిగా వస్తుంది మొక్క. సరే, ఏవో పిచ్చి పిచ్చి మొక్కలు వస్తాయి. మొత్తం మెల్లగా వస్తుంది.